ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 121వ కీర్తన 7వ వచనము. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన జీవము దేవుని చేతిలో ఉన్నదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక సార్లు మనకు అనారోగ్యం కలిగినప్పుడు మనం అనుకుంటాం, ఇక నేను బ్రతకనేమో, నేను మరణిస్తానేమో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈరోజు యవ్వన కాలంలో ఉన్నటువంటి అనేక మంది గుండె జబ్బుతో మరణిస్తూ ఉన్నారు. చాలా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి 25 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా హార్ట్ అటాక్ వల్ల మరణిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడకుండా పోవడం ద్వారా. దేవుని వాక్యం అంటది మన దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక మనము తినేటటువంటి తిండి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, వ్యాయామం చేయాలి, శారీరక శ్రమ కూడా చాలా అవసరమైంది ప్రియులారా. ఇవన్నీ మనం చేయకుండానే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే చాలా కష్టం. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు మన ద్వారా దేవుని కార్యాలు బయలుపడతాయి, దేవుని కార్యాలు భూమి మీద జరుగుతాయని దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయబోతున్నాడు. కంటిన్యూషన్ వాక్యం చదువుతాను చూడండి. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను. కేవలం అనారోగ్య సమస్య కాదు, ఆర్థిక సమస్యలు కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, శత్రువులు చేసేటటువంటి పన్నాగం కానివ్వండి, వేటిలో నుండి కూడా మీకు సమస్య కలగకుండా దేవుడు అంటున్నాడు ఏ అపాయము రాకుండా. అంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, లేకుంటే ఆర్థిక సమస్యలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని కార్యాలు నీకు చేయాలనుకున్నా కూడా సాతాను బలమంతటి మీద దేవుడు నీకు శక్తిని అనుగ్రహించి ప్రభు అంటున్నాడు చూడండి, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఆయన నీ ప్రాణమును కాపాడబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రభువా మాతోనూ మా కుటుంబంతోనూ మీ సన్నిధి, మీ కాపుదల్ని తోడుగా ఉంచండి ప్రభువా అని అనుదినము మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈరోజు అనారోగ్యంతో ఉన్నారా, దేవుడు తప్పక మిమ్మల్ని ముట్టి స్వస్థపరచి మీకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీరిచ్చినటువంటి శ్రేష్టమైన ధైర్యపరిచే స్వస్థపరిచే వాగ్దానము కొరకై వందనాలు ప్రభువా. మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.